దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? క్రీస్తు శకం 1336. విజయనగర సామ్రాజ్యాన్ని 1336 సంవత్సరంలో ఏ వంశం వారు స్థాపించారు? సంగమ వంశం. సంగమ వంశానికి చెందిన ఎవరు 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారంటే హరిహర రాయలు, బుక్కరాయలు. వీళ్ళకి సహాయం చేసింది ఎవరు అంటే విద్యారణ్య స్వామి. విజయనగరానికి రాజధాని ప్రస్తుత కర్ణాటకలోని ఏ నగరం? హంపి నగరం. హంపి వద్ద ఉన్న శిథిలాలను 1805 సంవత్సరంలో ఎవరు వెలుగులోకి తెచ్చారు? కల్లల్ మెకంజీ. విజయనగర సామ్రాజ్యం ఎన్ని రాజవంశాల చేత పరిపాలించబడింది? 4. సంగమ, తులువ, సాలువ, అరవేటి. సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు ఎవరు? రెండవ దేవరాయలు. రెండవ దేవరాయలను ఏమని కూడా అంటారు? ప్రౌఢ దేవరాయలు. సాలువ రాజవంశం ఎవరు స్థాపించారు? సాలువ నరసింహరాయలు. తులువ వంశస్థాపకుడు ఎవరు? వీర నరసింహరాయలు. విజయనగరాన్ని పాలించిన పాలకుల్లో అత్యంత శక్తివంతమైన పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం 1509 నుంచి 1529. శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భోజుడు అనే బిరుదు ఎందుకు పొందాడు? సాహిత్యం మరియు కళను గొప్పగా పోషించడం వల్ల. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికినది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజములు అని పిలువబడే ఎంతమంది పండితులు ఉంటారంటే 8 మంది. అష్టదిగ్గజములలో గొప్పవాడు ఎవరు? అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దనను ఏమని పిలుస్తారు? ఆంధ్ర కవితా పితామహుడు. మను చరిత్ర మరియు హరికథ సారం ఎవరి రచనలు? అల్లసాని పెద్దనవి. శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రచించిన గ్రంథం ఏది? ఆముక్త మాల్యద. శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతంలో రచించిన గ్రంథాలు ఏవి? జాంబవతి కళ్యాణం, ఉషా పరిణయం. విజయనగరంలో విఠలస్వామి ఆలయము, హజరా రామస్వామి ఆలయాలను శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. అరవేటి వంశం ఏ యుద్ధం తర్వాత అధికారంలోకి వచ్చింది? తల్లికోట యుద్ధం తర్వాత. తల్లికోట యుద్ధం జరిగిన సంవత్సరం 1565. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ ఏ పాలనా విభాగాలుగా విభజించారు? మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలు. మండల పాలకుడిని ఏమని పిలిచేవారు? మండలేశ్వరుడు లేదా నాయక్. సాధారణంగా ఉత్పత్తిలో ఎన్నో వంతు భూమి శిస్తుగా నిర్ణయించేవారు? 6వ వంతు. సైన్యంలో ఉన్నత స్థాయి అధికారులను ఏమని పిలిచేవారు? నాయకులు లేదా పాలిగారులు. నాయకులకు వారి సేవల కోసం